హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి 1 కప్పు గోధుమ రవ్వతో సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ అనమాట. చాలా బాగుంటుంది, జ్యూసీగా. 1 కప్పు సుజీ రవ్వ తీసుకోవాలి, 1 కప్పు మైదా పిండి, ఒక 2 స్పూన్లు చక్కెర తీసుకోవాలి, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకోవాలి. తీసుకొని ఇవన్నీ ఒక దగ్గర పోసుకొని ఒక పావు కప్పు నూనె తీసుకోవాలి, వంట నూనె తీసుకోవాలి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. కొంచెం ఒక పించ్ అంతా, కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట. పిండి కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి పాలు తీసుకోవాలి. మామూలుగా చల్లటి పాలైనా తీసుకోవచ్చు, లేకపోతే కాగబెట్టిన పాలు ఏవైనా తీసుకోవచ్చు. ఇక పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట, ఒక్కసారి పోయకుండా. ఒక్కసారి పోస్తే లూజ్ అయిందనుకో మళ్ళీ ఇబ్బంది కదా. ఇక 1-2 సార్లు అట్లా పోసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా కలపాలి పిండి, మైదాపిండి అంతా, సుజీ రవ్వ మైదాపిండి అంతా బాగా కలపాలన్నమాట. మంచిగా నీట్గా కలుపుకోవాలి, 1 డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. ఇంకా కలుపుకొని ఇంకా కొంచెం ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజుగా అనిపిస్తుంది కదా. ఇంకా ఒక 10-20 నిమిషాలు అట్లా పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఇది పక్కకు పెట్టేసేయాలి. ఇట్లా సాఫ్గా అనుకోవాలి, ఇట్లా మంచిగా అనుకొని మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం రవ్వ కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది. తర్వాత కడాయి పెట్టుకొని 1 కప్పు చక్కెర తీసుకొని 1 కప్పు వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఒక 2-3 ఇలాచీలు ఇట్లా లైట్గా పొట్టు తీసి వేసుకోవాలన్నమాట, మొత్తం పొట్టు తీయకుండా. కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. వేసుకొని స్టవ్ అంటించి మంచిగా మొత్తం కరగాలన్నమాట. చక్కెర అనేది బాగా కరగాలి. కుంకుమ పువ్వు వేసినాం కదా, ఇట్లా ఎల్లో కలర్ వస్తుంది కదా. మీది ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు లేకపోతే లేదు. కావాలనుకుంటే కలర్, ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం ఏదో హెల్త్కి మంచిది కాదని అంటారు కదా, అందుకని నేను కుంకుమ పువ్వు వేసిన అనమాట. కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి. ఇంట్లో కూడా పాకంలో కూడా ఉప్పు వేస్తే టేస్ట్ అనేది డబల్ అవుతుంది అనమాట, చాలా బాగుంటుంది అనమాట. మొత్తం టోటల్గా ఇట్లా కరగాలన్నమాట. ఇట్లా నురుగు వచ్చిన తర్వాత చూసుకోవాలి, స్టిక్కీగా ఇట్లా జిడ్డుగా అంటుకోవాలన్నమాట. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలన్నమాట. మరీ ఎక్కువ తీగ పాకం అస్సలు అవసరం లేదు. గులాబ్ జామ్ పాకం అంతే అనుకోండి. ఇంకా కొంచెం ఇట్లా స్టిక్కీగా అంటుకోవాలన్నమాట చేతికి. ఇంకా అది పక్కకు పెట్టేసుకోవాలి. పాకం మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. వేడి చల్లారొద్దనమాట. కొంచెం గట్టిగా అయింది చూసిండ్రా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు, పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇగో ఇదేమో బేకింగ్ సోడా పౌడర్ ముందుగా వేసింది, ఇది బేకింగ్ సోడా అనమాట. ఏదన్నా ఒకటి కూడా వేసుకోవచ్చు, అది ఇష్టం అనమాట. నేనైతే 2 వేసిన, పావు స్పూను బేకింగ్ సోడా, హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసిన. వేసి కలుపుతుంటేనే మనకు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ నిమ్మరసం వేసుకున్నాం కదా, ఇట్లా బబుల్ వస్తుంది అనమాట. పిండి వస్తే మనకు స్వీట్ అనేది గుల్లగా వస్తుంది అన్నట్టు. ఇక చూసిరా, ఎయ్యగానే ఎంత పొరలుగా కనిపిస్తుంది కదా. ఫస్ట్ అయితే సాఫ్ట్గా ఉండేది. మనం వంట సోడా ఇట్లా వేసినాం, నిమ్మరసం వేసినాం కాబట్టి ఇట్లా పొంగినట్టు వస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఇక స్వీట్ చేయడానికి కవరు ఇది ఉన్నదనమాట నా దగ్గర. నేను ఎన్నడో 1 ఇయర్ కింద తీసుకున్నాను అనమాట, ఆన్లైన్లో తీసుకొని. అది పక్కకి పెట్టిన. మా వైష్ణవి అయితే ఎన్నడన్నా చేస్తావా నువ్వు, తీసుకొని 1 ఇయర్ అయింది ఊరికి ఎక్కిరిస్తుంది అనమాట నన్ను. సరే చేస్తుంది దాంతో ఇవాళ స్వీట్ అనేసి. ఇంకా అది కవర్లు కూడా వస్తాయి అనమాట ఆన్లైన్లో. అవి ఏమంటారు, గొట్టంలాగా ఉండేది, అది కవర్ వచ్చిందనమాట. అది కవర్లో పెట్టి ఆ మూల కట్ చేసుకోవాలి. ఇట్లా క్రాస్గానే వస్తాయి అనమాట కవర్లు కూడా. కట్ చేసుకొని ఒక గ్లాసులో పెట్టి కవర్ అట్లా పెట్టేసుకోవాలి. పెట్టి నూనె పోసుకోవాలి, డీప్ ఫ్రైకి సరిపోయేంత. అంటే కొంచెం మరీ ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు, ఇట్లా వేసుకోవాలన్నమాట. నూనె పోసుకొని బాగా వేడి కావాలి. పిండి చూసిరా, ఇట్లా కొంచెం ఇంకా బబుల్ వచ్చింది చూసిరా. ఇట్లా మనం వంట సోడా వేసినాం కాబట్టి ఇట్లా గుల్లగా వస్తుంది అనమాట. ఇక తర్వాత ఇక పిండి ఆ కవర్లో వేసుకోవాలి, నెమ్మదిగా వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అట్లా పట్టినట్టు, 2-2.5 స్పూన్ల పిండి పట్టింది నాకైతే. జాగ్రత్తగా కింద పడకుండా కవర్కి కూడా పైన ఇట్లా అంటకుండా నీట్గా వేసుకోవాలన్నమాట. లేకపోతే మనకు ఆ చేతులకు అటు ఇటు అంటుంది అనమాట. ఇట్లా వేసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఒత్తగానే ఇట్లా కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇవి బిల్లలు లేకపోతే మన పాల ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో కూడా వేసుకోవచ్చు. నేను ఇక ఉన్నది అన్నట్టు చేసిన అనమాట.
నూనె బాగా వేడైన తర్వాత ఇక ఒక 2-3 సుట్లు తీసుకొని ఇట్లా చాక్ తోటి ఇట్లా అనుకోవాలి. ఇట్లా బయటికి పడద్దు అనమాట. ఆ కాడ అనేది స్వీట్ అది బిల్ల పైనే పడాలి. ఇట్లా బయటకు వచ్చింది అనుకో ఇది వెడల్పు అయిపోతుంది అనమాట. దాని పైననే పడితే ఇట్లా రౌండ్గా వస్తాయి అన్నట్టు. నీట్గా నెమ్మదిగా వేసుకోవాలి. ఆ పైననే ఆ బిల్ల పైననే వేసుకోవాలి. వేసుకుంటే వెడల్పు కాకుండా దానికి అంటుకొని ఇట్లా రౌండ్గా వస్తాయి అన్నమాట. ఆయిల్ కొంచెం కడాయి అనేది ఇట్లా ఫ్లాట్గా ఉండేది తీసుకోవాలి. లోతు ఉన్నది తీసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి అనమాట. ఇట్లా కొంచెం ప్లెయిన్గా ఇట్లా ఏమంటారు ఇట్లా ఫ్లాట్గా ఉండాలి. అట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా నెమ్మదిగా ఒత్తుకుంటూ స్పూన్ తోటైనా చాక్ తోటైనా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి దాని పైకి వేసుకోవాలి. అస్సలు సైడ్కి వేయద్దు. సైడ్కి వేస్తే మొత్తం వెడల్పుగా అయిపోతుంది అనమాట. అంత రౌండ్గా అస్సలు రాదు. ఇట్లా నెమ్మదిగా అన్నీ ఒకదాని తర్వాత అట్లా నెమ్మదిగా ఒత్తుకోవాలి. మరీ ఎక్కువ స్పీడ్ కూడా ఇట్లా ఒత్తొద్దు అనమాట. కవర్ పలిగిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. మంచిగా ఒత్తుకున్న తర్వాత ముందు వేసింది లాస్ట్ వేసే వరకు మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. తొందరగా ఫ్రై అవుతుంది. అసలు టైం అస్సలు పట్టదు. ఇట్లా మరలేసుకుంటూ ఉండాలి. ఇది కొత్తగా అట్లా నేనే ట్రై చేసిన అనమాట. కానీ అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. మంచి కొంచెం కలర్ బాగా రావాలన్నమాట. గోల్డెన్ కలర్ కంటే కొంచెం ఇంకా డార్క్ కలర్ రావాలి. ఎందుకంటే మనం పాకం లేచిన తర్వాత కొంచెం ఇట్లా లైట్గా లైట్గా అవుతాయి అనమాట. కొంచెం డార్క్ కలర్ కాల్చినాం అనుకో, ఫ్రై చేసినాం అనుకో, పాకం లేచిన తర్వాత కొంచెం వైట్ కలర్ లాగా వస్తాయి అనమాట. మనం గులాబ్ జామున్ లాగానే సేమ్. ఇగో ఇట్లా కొంచెం డార్క్ కలర్ కాల్చుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి. సపరేట్గా వేరే గిన్నెలకి వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా సేమ్ అంతే. ఇంకా ఇట్లా నెమ్మదిగా ఒత్తుకుంటూ మళ్ళీ చాక్ తోటైనా స్పూన్ తోటైనా నెమ్మదిగా కట్ చేసుకుంటూ ఆ కోసం దానిపైననే వేసుకోవాలి. అస్సలు బయటికి పడద్దు. బయటికి పడితే వెడల్పు అయిపోతుంది అన్నమాట. మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసినాం కదా, మంచి ఇట్లా పొంగినట్టుగా చాలా చాలా బాగా వస్తుంది రౌండ్గా. అసలు ఎంత బాగుందంటే స్వీటు అసలు మాటలలో చెప్పలేమన్నమాట. అంత బాగా వచ్చింది. చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది అనమాట. ఇగో ఇది ఒక్కటి సైడ్కి పడ్డది కదా, అది వెడల్పు వచ్చింది చూసిండ్రా, ఆ వైట్ కనిపించేది అస్సలు దాని పైనకే వేసుకోవాలన్నమాట. వేసుకుంటే ఇట్లా వెడల్పు కాకుండా రౌండ్గా బాగా చాలా మంచిగా వస్తాయి. ఇట్లా మరలేసుకొని మళ్ళీ కొంచెం ఎక్కువ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం డార్క్ కలర్ తీసేసుకోవాలి. తీసి అన్నీ ఒక గిన్నెలు వేసుకొని పాకము కొంచెం గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉండాలన్నమాట. మరీ చల్లగా అయితే కూడా పాకం అనేది తొందరగా పట్టదు. వాటికి కొంచెం గోరువెచ్చదానికంటే కొంచెం ఎక్కువగా వేడిగానే ఉండాలి. ఉన్న తర్వాత ఇవన్నీ చేసుకుని పాకంలో వేసుకోవాలి. నెమ్మదిగా వేసుకొని అన్నీ ఈవెన్గా ముంచుకోవాలన్నమాట. చూసిరా అట్లా మునగాలన్నమాట. మంచిగా షేనింగ్ ఇట్లా మెరుస్తున్నాయి కదా, మళ్ళీ ఒకసారి ఇట్లా మరలేసుకోవాలన్నట్టు. అంటే 2 సైడ్లు పాకం గుంజుకోవాలన్నమాట. మనం ఒక 2-3 వాయిలు వేసేటప్పటికి ఇక పాకం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. అట్లా మరలేసుకొని ఒక 3-4 నిమిషాలల్లో మొత్తం పాకం అనేది గుంజుకొని మంచిగా అవుతాయి అన్నమాట. షేనింగ్గా జ్యూసీగా కూడా చాలా బాగా అవుతాయి. ఇట్లా మొత్తం పాకం గుంజుకున్న తర్వాత నెమ్మదిగా తీసుకోవాలి. మనం ఇట్లా స్పీడ్గా ఇట్లా రఫ్గా వాడొద్దు అనమాట. జల్లిగంట అనేది నెమ్మదిగా తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసుకోవాలన్నమాట. ఆ పాకంలోనే వేసుకొని మంచిగా అన్ని పాకం అంతా గుంజుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇక పిల్లలకి ఇస్తేనైతే అసలు అబ్బా ఇక మళ్ళీ అసలు మర్చిపోరు అనమాట. ఈ స్వీట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. చూసిరా ఎంత బాగా వచ్చినాయి అన్నీ చూపిస్తా చూడండి. ఎంత జ్యూసీగా ఉన్నాయో, ఇట్లా చేయితోటి ముట్టుకుంటే ఇరిగిపోతాయి అనమాట. అంత జ్యూసీగా వచ్చినాయి చూడండి. ఎంత బాగా జ్యూస్ వస్తుంది లోపల నుంచి. అగో చూసిరా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా వచ్చినాయి అనమాట. ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి. నెక్స్ట్ లెవెల్ వచ్చిందనమాట స్వీట్ అయితే. ఇట్లా చెయ్యండి. చేసిన తర్వాత ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తే ఇంతేనా అనిపిస్తుంది కానీ చాలా చాలా కష్టం అండి. ఏ వీడియోస్ అయినా యూట్యూబ్ వీడియోలు కష్టపడితేనే కదండి ఫలితం దక్కేది. ఓకే అండి.